1994లో ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు ముగ్గురు వద్దే వద్దు అని చెప్పిన గవర్నమెంటే ఇప్పుడు ముగ్గురు కాదు నలుగురైనా సరే ఇన్సెంటివ్స్ ఇచ్చి మరీ ఎంకరేజ్ చేస్తామని చెప్తోంది. ఇద్దరికంటే ఎక్కువ పిల్లలుంటే లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా కంటెస్ట్ చేయకూడదు అని చెప్పిన గవర్నమెంటే ఇప్పుడు ఇన్సెంటివ్స్ ఇచ్చి మరీ పిల్లల్ని కనండి అని ఎంకరేజ్ చేస్తుంది. ఈ సడన్ షిఫ్ట్ ఎందుకు వచ్చింది, అసలు మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ న్యూ పాపులేషన్ పాలసీ గురించి ఇప్పుడు చాలా డిస్కషన్ జరుగుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఏపీ గవర్నమెంట్ పాపులేషన్ కంట్రోల్ నుంచి పాపులేషన్ మేనేజ్మెంట్ డైరెక్షన్కి షిఫ్ట్ అయింది. లేటెస్ట్ అనౌన్స్మెంట్ ప్రకారం ఏపీ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారు థర్డ్ చైల్డ్కి 30,000, ఫోర్త్ చైల్డ్కి 40,000 ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేశారు. అర్లియర్ రిపోర్ట్స్లో సెకండ్ చైల్డ్కి 25,000 ఇన్సెంటివ్, థర్డ్ చైల్డ్కి ఫ్రీ ఎడ్యుకేషన్ అప్ టు 18 years, ఫర్టిలిటీ క్లినిక్స్, ఐవీఎఫ్ సపోర్ట్ లాంటి ప్రపోజల్స్ కూడా మెన్షన్ అయ్యాయి. కానీ ఎగ్జాక్ట్ ఎలిజిబిలిటీ రూల్స్ అండ్ ఫైనల్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అఫిషియల్గా క్లియర్ అవ్వాల్సిన స్టేజ్లోనే ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఈ పాలసీ సడన్గా ఎందుకు వచ్చింది? దానికి మెయిన్ రీజన్ ఫర్టిలిటీ రేట్. ఫర్టిలిటీ రేట్ అంటే ఒక ఉమెన్ లైఫ్ టైంలో యావరేజ్గా ఎంతమంది చిల్డ్రన్కి బర్త్ ఇస్తుంది అనే ఒక నంబర్. దీన్నే రీప్లేస్మెంట్ లెవెల్ ఫర్టిలిటీ రేట్ అంటారు. పాపులేషన్ స్టేబుల్గా ఉండాలి అంటే ఫర్టిలిటీ రేట్ అరౌండ్ 2.1 ఉండాలి. ఇండియా ఓవరాల్ ఫర్టిలిటీ రేట్ 2.0గా ఉంది. అంటే నేషనల్ లెవెల్లో కూడా బర్త్ రేట్ ఆల్రెడీ రీప్లేస్మెంట్ లెవెల్ దగ్గరగా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్ సిచ్యువేషన్ ఇంకా వరస్ట్గా ఉంది. ఏపీ టోటల్ ఫర్టిలిటీ రేట్ 1.7, అర్బన్ ఏరియాస్లో అయితే 1.5, రూరల్ ఏరియాస్లో అయితే 1.8గా ఉంది. అంటే ఏపీలో యావరేజ్గా ఒక ఉమెన్కి 2 children కూడా ఉండట్లేదు. రీసెంట్ రిపోర్ట్స్ ప్రకారం ఏపీ ఫర్టిలిటీ రేట్ అరౌండ్ 1.5కి పడిపోయింది అని గవర్నమెంట్ కన్సర్న్ ఎక్స్ప్రెస్ చేస్తోంది. రీప్లేస్మెంట్ లెవెల్ 2.1తో కంపేర్ చేస్తే ఇది చాలా తక్కువ. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే బర్త్ రేట్ తగ్గడం వల్ల ఇమీడియట్గా ప్రాబ్లం ఉండకపోవచ్చు, కానీ 20-25 years తర్వాత ఇంపాక్ట్ క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు పుట్టే పిల్లలే మనకి ఫ్యూచర్ జనరేషన్ వర్క్ ఫోర్స్. వాళ్ళే ఫ్యూచర్లో జాబ్స్ చేశారు, ట్యాక్స్ పే చేశారు, బిజినెస్ రన్ చేశారు, ఎకానమీని సపోర్ట్ చేశారు. కానీ బర్త్ రేట్ తగ్గిపోతే ఫ్యూచర్లో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గిపోతుంది. సేమ్ టైంలో ఎల్డర్లీ పాపులేషన్ పెరిగిపోతుంది. అట్ ప్రెజెంట్ ఏపీ ఎల్డర్లీ పాపులేషన్ 2021లో అరౌండ్ 12% ఉంటే 2036కి 19% రీచ్ అవ్వచ్చు అని ఇండియా ఏజింగ్ రిపోర్ట్ 2023 ప్రొజెక్షన్స్ మెన్షన్ చేశాయి. దాని మీనింగ్ ఏంటి అంటే ఫ్యూచర్లో ఏపీలో యంగ్ వర్కర్స్ తక్కువ, ఓల్డ్ ఏజ్ డిపెండెంట్స్ ఎక్కువ అయిపోవచ్చు. అప్పుడు మన ఏపీకి కొన్ని రకాల సమస్యలు రావచ్చు. వాటిలో మొదటిది వర్క్ ఫోర్స్ ప్రెజర్. అగ్రికల్చర్, ఇండస్ట్రీ, సర్వీసెస్, హాస్పిటల్స్, స్కూల్స్, లోకల్ అడ్మినిస్ట్రేషన్, ప్రైవేట్ బిజినెసెస్ అన్నింటికి యంగ్ వర్క్ ఫోర్స్ కావాలి. యంగ్ పాపులేషన్ తగ్గితే మ్యాన్ పవర్ షార్టేజ్ రావచ్చు. సెకండ్, ట్యాక్స్ అండ్ వెల్ఫేర్ ప్రెజర్. వర్కింగ్ పీపుల్ తక్కువ ఉంటే ట్యాక్స్ కలెక్షన్ బేస్ కూడా వీక్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఓల్డ్ ఏజ్ పెన్షన్స్, హెల్త్ కేర్, వెల్ఫేర్ స్కీమ్స్ వీటన్నిటికీ మనీ ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తుంది. అందుకే ఏపీ గవర్నమెంట్ పాపులేషన్ని జస్ట్ నంబర్ లాగా చూడట్లేదు, ఫ్యూచర్ ఎకనామిక్ రిసోర్స్ లాగా చూస్తుంది. అసలు ఈ పాలసీ వల్ల బెనిఫిట్స్ ఏంటి? ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే లాంగ్ టర్మ్లో ఏపీ ఏజింగ్ ప్రాబ్లమ్ని స్లో చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇది లాంగ్ టర్మ్ ప్లానింగ్. గవర్నమెంట్ చైల్డ్ కేర్, మెటర్నిటీ కేర్, స్కూల్ సపోర్ట్, ఫ్యామిలీ వెల్ఫేర్ మీద మోర్ ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. పాలసీ క్యాష్ ఇన్సెంటివ్ దగ్గర ఆగకుండా ఫుల్ ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్గా మారితే ఫ్యామిలీస్కి రియల్ బెనిఫిట్ ఉంటుంది. ఈ స్కీమ్ వల్ల రూరల్ ఏరియాస్కి కూడా హెల్ప్ అవ్వచ్చు. విలేజెస్ నుంచి యూత్ మైగ్రేషన్ ఎక్కువ అయితే ఫ్యూచర్లో విలేజెస్లో ఎల్డర్లీ పీపుల్ మాత్రమే మిగిలే రిస్క్ ఉంటుంది. యూత్ పాపులేషన్ స్టేబుల్గా ఉంటే అగ్రికల్చర్, లోకల్ ఎకానమీ, విలేజెస్ సర్వీసెస్ సస్టైన్ అవుతాయి. అదే ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయలేదు అనుకోండి, ఎలాంటి రిస్కులు ఉంటాయి? ఉమెన్ మీద సోషల్ ప్రెజర్ క్రియేట్ అవుతుంది. పాపులేషన్ పాలసీ వాలంటరీగా ఉండాలి, కానీ ఉమెన్ హెల్త్, కెరీర్, పర్సనల్ చాయిస్ ఇగ్నోర్ చేసి ప్రెజర్ క్రియేట్ చేసే విధంగా ఉంటే పాలసీ రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది. అలాగే పూర్ ఫ్యామిలీస్ షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కోసం ఆశపడితే లేటర్ చైల్డ్ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్, హెల్త్ కేర్ మేనేజ్ చేయడం కష్టమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ యాంగిల్ కూడా ఉంది. డీలిమిటేషన్ యాక్ట్ అంటే మనందరికీ తెలుసు. ఫ్యూచర్ డీలిమిటేషన్ లో పార్లమెంట్ అండ్ అసెంబ్లీ సీట్స్ పాపులేషన్ బేస్ మీద అడ్జస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పాపులేషన్ కంట్రోల్ చేసిన స్టేట్స్ రిప్రజెంటేషన్ లాస్ అవ్వచ్చు అనే ఫియర్ సౌత్ స్టేట్స్ లో చాలా ఉంది. అఫిషియల్ పాలసీ ఏజింగ్ అండ్ వర్క్ ఫోర్స్ గురించి మాట్లాడినా బ్యాక్గ్రౌండ్ లో పొలిటికల్ రిప్రజెంటేషన్ కన్సర్న్ కూడా ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే పిల్లల్ని కనమనడం కంటే
పిల్లల్ని రైజ్ చేయగలిగే సెక్యూర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇదండి అసలు మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అసలు మ్యాటర్. మరో ఇంపార్టెంట్ మ్యాటర్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.